కన్ను వడ్డదంటే కాషాయ జెండా ఎగరాల్సిందే, సూటి వెట్టిరంటే సీటు దక్కాల్సిందే అన్నట్టుంది పువ్వు పాటోళ్ల జోరు చూస్తుంటే. 5 జాగలల్ల ఎలక్షన్లు అయితే 3 జాగలల్ల పువ్వు పాటోళ్లే గెలిచిండ్రు. అన్నిటికి మించి మమతక్క జెండను కిందికి దింపి కాషాయ జెండా ఎగిరేసిండ్లు. అబ్బో చిన్నగా లేవు పోన్రి అక్కడ కాషాయ లీడర్ల సంబురాలు. పాండ్రి ఒక్కసారి అట్లా పోయొద్దాం. मिठाई भी बटेगी और जालमुरी भी बांटी जाएगी। जालमुरी मैंने खाई लेकिन जाल टीएमसी को लगी है। కాదన్నట్టు జల్మూరి దెబ్బ మమతక్క పార్టీ అబ్బా అన్నట్టు దెబ్బ గట్టిగానే పడ్డదని ఎలక్షన్ల ప్రచారం అప్పుడే చెప్పిండు మోదీ సారు. గంతేకాదు గెలిచినాక అందరికి రసగుల్లాలు జల్మూరి తినిపిస్తాం అన్నట్టు కూడా చెప్పిండు. అందుకే పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో పువ్వు పార్టీకి ఆధిక్యం రాగానే కాషాయ లీడర్లంతా రసగుల్లాలు తినిపించుకొని నోరు తీపి చేసుకుండ్రు. జల్మూరి తిని శుభాకాంక్షలు చెప్పుకుండ్రు. మమతక్క అడ్డాల గెలుచుడంటే మామూలు ముచ్చట కాదు మరి. 15 ఏళ్ల సంధి వెళ్తాంది దీది. అసోంటి పార్టీని పక్కకు జరిపి గద్దెనెక్కుడంటే గొప్ప ముచ్చట్నే. అందుకే సంబరాలు మస్తు జోరుగా చేసుకుండ్రు పువ్వు పార్టీ వాళ్ళు. ఎక్కడ చూసినా కాషాయ రంగులో మునిగిపోయినరు కార్యకర్తలు. స్టెప్పులతోని దుమ్ము లేపిండ్రు. ఇక సోమవారం పొద్దుగాల ఓట్లు లెక్క పెట్టుడు చాలు చేసినప్పటి సంధి దీది పార్టీ ఎక్కడ ముంగటపడలేదు. పువ్వు పార్టీ రాకెట్ లెక్కనే దూసుకొని పోయింది. ఇక ఈసారి ఎట్లన్నా చేసి పశ్చిమ బెంగాల్ గెలిచి తీరాల్సిందే అన్నట్టు కచ్చబట్టి పనిచేసిండ్రు పువ్వు పార్టీ వాళ్ళు. ఓ దిక్కు మోదీ సారు, ఇంకో అమిత్ షా సారు మీద మీటింగులు పెట్టి ముచ్చట్లు చెప్పిండ్రు. అమిత్ షా సారు 66 ర్యాలీలు తీసిండు. మోదీ సారు 18 మీటింగులు పెట్టిండు. తతిమ కాషాయ లీడర్లంతా కాళ్లకు చక్రాలు కట్టుకొని బెంగాల్ మొత్తం తిరిగిండ్రు. అందుకే ఎలక్షన్ల ఫలితాలలో దుమ్ము లేపిండ్రు. అధికారం చేపట్టనికే అదిరిపోయే మెజార్టీ తెచ్చుకుండ్రు. ఇక భవానీపూర్ అనే జాగకేంచి పోటీ చేసిన దీది తొలత ఓడిపోతుంది అనుకుర్రు గానీ సావు తప్పి కన్ను సొట్టబోయినట్టు అట్టిట్లా గట్టెక్కింది. గమ్మత్ ఏంటిదంటే పువ్వు పార్టీ వాళ్ళు గిట్ట గెలిస్తే పబ్లిక్ తోని నీసు కూర తిననీయారని ప్రచారం చేసింది కదా మమతక్క. అట్లేం ఉండదు అని చెప్పనికే పువ్వు పార్టీ లీడర్లంతా చేపల కూర వండి పబ్లిక్ కు తినిపించిండ్రు. ఇంకో దిక్కు అటు అస్సాం రాష్ట్రంలోనైతే కాషాయ పార్టీకి తిరిగే లేదు. చెయ్యి పార్టీని పక్కకు నూకేసిండ్రు. పుదుచ్చేరిలో కూడా పువ్వు పార్టీ వాళ్ళ కూటమికే అధికారం కట్టబెట్టిండ్రు పబ్లిక్ కు. ఇట్లా ఎన్నికల ఫలితాలల్లా పువ్వు పార్టీ వాళ్ళ ఆవా గట్టిగా నడిచింది.